2027 ఐపీఎల్ సీజన్‌కి ముందే ఢిల్లీ క్యాపిటల్స్ భారీ మార్పులకు సిద్ధమవుతోందా? టీమిండియా మాజీ స్టార్ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ హెడ్ కోచ్‌గా, మాజీ ఢిల్లీ కెప్టెన్ రిషబ్ పంత్ మళ్లీ సారథిగా రాబోతున్నారా? నేషనల్ మీడియాతో పాటు క్రిక్ బజ్‌లో వస్తున్న వార్తలు ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారాయి. ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. 2027 ఐపీఎల్ సీజన్ కోసం ఫ్రాంచైజీ భారీ ప్రక్షాళనకు సిద్ధమైనట్లు సమాచారం. ప్రస్తుతం వస్తున్న వార్తల ప్రకారం భారత మాజీ స్టార్ క్రికెటర్ ఢిల్లీ క్యాపిటల్స్ హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మరోవైపు రిషబ్ పంత్ కూడా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్‌కు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. లక్నో సూపర్ జెయింట్స్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన పంత్ జట్టును ఆశించిన స్థాయిలో నడిపించలేకపోయాడు. బ్యాటర్‌గా కూడా తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. ఇక ఆసక్తికర విషయం ఏంటంటే ఐపీఎల్‌కు ముందు పంత్‌కు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇచ్చింది యువరాజ్ సింగే. పంత్ ఆటలో మళ్లీ దూకుడు తీసుకురావడంలో యువీ కీలక పాత్ర పోషించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అదే సమయంలో ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రస్తుతం అత్యవసరంగా కావాల్సింది ఓ బలమైన కెప్టెన్, అలాగే యువ ఆటగాళ్లను తీర్చిదిద్దగల కోచ్. ఈ రెండు అంశాలకు పంత్, యువరాజ్ కాంబినేషన్ సరైన ఎంపికగా మారే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా మళ్లీ ఢిల్లీ క్యాపిటల్స్ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషించే అవకాశాలున్నాయని ప్రచారం జరుగుతోంది. గంగూలీ, యువరాజ్ జోడీ గతంలో భారత క్రికెట్‌కు ఎన్నో విజయాలు అందించింది. ఇప్పుడు అదే కాంబినేషన్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు కొత్త దిశ చూపుతుందా అన్న ఆసక్తి నెలకొంది. అయితే ఇప్పటి వరకు అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఒకవేళ కోచ్‌గా యువరాజ్ సింగ్, కెప్టెన్‌గా రిషబ్ పంత్ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం ఢిల్లీ క్యాపిటల్స్ అభిమానులు కలలు కంటున్న తొలి ఐపీఎల్ ట్రోఫీ కల నెరవేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.